ఈరోజు శివంపేట మండలం నానతండలో జరిగినటువంటి హత్య కేసులో నిందితుని 8 గంటల్లోపే పట్టుకొని ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది. అయితే ఇతన్ని విచారించగా చెప్పిన విషయాలు ఏంటంటే, ఇతను వీళ్ళన్న శంకర్ ఇప్పటికే 2 సంబంధాలు పెళ్లి చేసుకొని వాళ్ళకు విడాకులు ఇచ్చి ఈ మధ్యలో లలిత అనే ఒక అమ్మాయిని 1 సంవత్సరం క్రితము చేసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చిండు. అయితే అందరూ కలిసి ఉండే టైంలో ఈ గోపాల్కి అంటే తమ్ముడికి లలితకు మధ్యలో కొంచెం సన్నిహిత సంబంధం ఏర్పడి అది అక్రమ సంబంధం దారితీయడంతో పలుమారు అన్న ఇతన్ని మందలించడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని ఈ మధ్యలో అయిన దుండిగల్ పిఎస్ సంబంధించి ఒక గాంజా కేసులో 6 నెలల క్రితం రిమాండ్ పోయి 1 నెల క్రితమే రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అన్నను ఎలాగైనా అడ్డు తొలగిస్తే ఈమెకు వదినకు మధ్య ఎలాంటి అడ్డు ఉండదని చెప్పేసి భావించి వదినను అట్లా అని చెప్పేసి నా అన్న మా పక్క జరిగితే వదిన ఈయనకు సొంతమైందనే ఉద్దేశంతో నిన్న రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి 2 వైర్లుతో అతని కాలుకి చేతికి కరెంట్ షాక్ పెట్టి అతన్ని స్విచ్ ఆన్ చేయడం ద్వారా అతను అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. దీంతో అక్కడి నుంచి పరారై ఈయన మాకు ఇప్పటిదాకా ఎంతో బృందాల ద్వారా మేము ఇతన్ని వెతికి పట్టుకొని ఈరోజు రిమాండ్ చేస్తున్నాం.